అందరికీ నమస్తే. అందరూ బాగుండాలని కోరుకుందాం. మరి మీ అందరు కూడా రేపు వినాయక చవితి పండుగ. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే మనం అప్పుడప్పుడు ఖాళీగా ఉంటున్నామండి. ఖాళీగా ఉన్నప్పుడు రామకృష్ణ అనుకుంటాం పెద్దలు. అలాగే మనం కూడా ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఒక దేవుడిని తలుచుకుంటూ ఉంటే చాలా మంచిదండి. రామ అంటే రోగము రాదు, కృష్ణ అంటే కష్టము లేదు, గోవింద్ అంటే గొడవే లేదు, అచ్యుత అంటే ఆపద రాదు, నారాయణ అంటే నరకం రాదు. అలాగే మనం ఖాళీగా ఉన్న సమయంలో ఏ ఒకటి కాసేపు రామకృష్ణ ఏదో ఒకటి అనుకున్నాం అనుకోండి, ఈ రాముల వారి రామనామాలు ఆ భగవంతుని నామం కాసేపు చెప్పుకుంటే తప్పేం లేదండి. ఎవరైనా సరే ఖాళీగా ఉన్న సమయంలో ఎవరైనా కాసేపు చెప్పుకోవాలి. కాసేపు చెప్పుకుంటే ఎంతో ఇదిగా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కోసం నడుం కట్టుకోవాలి. హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ధర్మాన్ని మనం నిలబెట్టుకోవాలి. అలాగే మన పండుగలన్నీ కూడా మనందరం కూడా చాలా బాగా చేసుకోవాలి. రాజ్యం బాగుండాలంటే మరి రైతన్నలు అందరికీ కూడా బాగా పంటలు పండాలి. రైతన్నలు అందరూ కూడా బాగుండాలి. రైతన్నలు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. మనకి సమయం గడిపినప్పుడల్లా దేవుడి సన్నిధిలో ఏదో ఒకటి కాలక్షేపం దైవ కార్యక్రమం చేసుకుంటూ కాసేపు భజన పాటలు చేసుకుంటూ ఉంటే ఆ గ్రామానికి చాలా మంచిదండి. అలాగే భజన చేసే అదృష్టం అందరికీ రాదండి. అలాగే ఆ భగవంతుడి గీతలో ఆలాపన చేయాలంటే అది కూడా ఒక అదృష్టం. అదృష్టాన్ని మనం కూడా ఎంతో కొంత పాల్పంచుకుందాం. అందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాం. మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్.